వేరేయా ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? సమయం దొరికితే చాలు అలా బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. రేయ్ వేరేయా, ఆత్మనయ్యా ఎక్కడికి వెళ్ళావు? మేము నాకు ఎక్కడికి వెళ్ళావు పని చేయకుండా? మేము సుందరరాయిగా ఉందని ఇక్కడ ఉంటాం. మరి సుందర్రాయ్ సరే కానీ మన యొక్క ఆస్తి కాగితాలు ఎక్కడ ఉన్నాయో తెలుసు కదా నీకు. వెళ్ళి తీసుకురావి. పిల్లు కూడా పెక్స్మేడు ఇప్పుడు ఈడెంత తెమ్మంటున్నాడు. మాట్లాడి తిరగ ప్రేక్షకులు చూస్తారంట నిన్ను. సరే కానీ మనకు ఆస్తి కాగితాలు ఎక్కడ ఉన్నాయో తెలుసు కదా. వెళ్ళి తీసుకురా. వెళ్ళి పిల్లు కూడా పెక్స్మేడు వీడు తెమ్మంటున్నాడు. తొందరగా తీసుకురా. చెప్పమనయ్యా. రే ఎంతసేపు రా తీసుకురావడం? నువ్వు ఎంతసేపు వాళ్ళకి బ్యాగే చూపించి ఇటు తిరగరా నాయన. సరే అయ్యా. దండగడుగు. ఇంకేంటి మరి పళ్ళన్నీ అయిపోయా? అయిపోయినాయి అయ్యా. మిమ్మల్ని నేను ఒకటి అడగచ్చయ్యా. ఏం అడుగుతావు? మీరు దేవుని నమ్ముకోవచ్చు కదయ్యా. దేవుడు నమ్ముకోవడం ఏంట్రా? మనకి ఏం తక్కువ అని? ఆస్తులు తక్కువ, అంతస్తులు తక్కువ, మేళ తక్కువ, మిద్దులు తక్కువ, కార్లు తక్కువ. నీ పని నువ్వు చూసుకోరా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. బయట పో. వెళ్ళి బయట పో. సరేయ్యా. సరే కానీ రే వేరేయా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? సరే కానీ యుఎస్ నుంచి అమ్మాయి గారు వస్తున్నారు. ఆ కార్ తీసుకొని వెళ్ళి తీసుకురా. సరే వెళ్ళు. మియా అంటావారా అమ్మాయి గారిని? అలాగే నయ్య గారు అనాలి. వెళ్ళి తీసుకుని రా. రండి అమ్మాయి గారు. మీరు ఎలాగున్నారండి? బాగా జరిగిందండి. అయ్యా అమ్మాయి గారికి ఆ రూమ్ అది చూపించు. సరే అయ్యా. అది బాగా జరిగిందమ్మా ప్రయాణం. బాగా జరిగిందండి. ఏంటమ్మా బాగా చిక్కిపోయా? భోజనం చేయట్లేదా? వర్క్ బిజీగా ఉండి డాడీ అందుకని. సరే సరే రే వేరే తీసుకురాలరా. తీసుకొని వెళ్ళు. ఇదిగోండి అమ్మాయి గారు. మీరు అమ్మాయి గారు. ఏ వేరయ్యా ఏటమ్మ గారు? నేను వచ్చి చాలా సేపు అయింది కదా, నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా తీసుకురా. సరే అమ్మగారు. అమ్మగారు ఏంటిది? నేను ఇడ్లీ కట్ట అలాంటివి తిన్నావు. నాకు బర్గర్, పిజ్జా, న్యూడిల్స్ అలాంటివి కావాలి. సరేనా? అంటే ఏంటమ్మగారు? అందుకని ఇలాంటి చదువు లేని వాళ్ళని పనిలో పెట్టుకోవద్దని మా డాడీకి చెప్పాను. అయినా అతను వినలేదు. వెళ్ళు నీ మొక్కను నాకు చూపించుకో. వచ్చిందమ్మా వయ్యారి. సరే కానీ నా క్లోజ్ ఫ్రెండ్ అయినా రోజుకి ఒకసారి ఫోన్ చేద్దాం. తను ఎలా ఉందో ఏంటో. హాయ్ రోజీ. హాయ్ రోజీ. హాయ్ మియా. హౌ ఆర్ యూ? యా ఐఎమ్ ఫైన్. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఎప్పుడు వచ్చావు యూఎస్ నుంచి? నేను మార్నింగ్ వచ్చాను. అవునా? సరే అయితే ఈవినింగ్ మీట్ అవుదాం. సరేనా? సరే అయితే ఓకే బాయ్. హాయ్ రోజీ. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఇంకేంటి ఈ విలేజ్లో సంగతులు? ఏముంటాయి, రొటీనే. నువ్వే చెప్పాలి. యూఎస్ నుంచి వచ్చావు కదా, కొత్త కొత్త విషయాలు నీ దగ్గరే ఉంటాయి. కొత్త కల్చరు, తాగుతాము, తిరుగుతాము, లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. డబ్బు ఉంది కాబట్టి. సరే కానీ మన ఫ్రెండ్ మైకిల్ ఎలా ఉన్నాడు? వాడికేంటి, వాడికి కూడా డబ్బు ఉంది కదా, వాడు ఇష్టం ఉంటున్నాడు, తిరుగుతాడు, తాగుతాడు, వాడి ఇష్టం. లైఫ్ వాడు కూడా నీలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సరే అయితే రేపు మార్నింగ్ వెళ్ళి మైకిల్ని జోసెఫ్ని కలుద్దాం. సరేనా? సరే అయితే. ఏ బా కంగారు పడగో, నేను కలుపుతాను. కంగారు పడకు. సరే. ఎక్కువైపోతుంది. నాకు తెలుసురా, కంగారు పడకో.
జాయిగా వేసేయి. ఈ ముందు ఎవడ కనిపెట్టాడు కానీ ఆయన మెచ్చుకోవాలి బా. బా ఏంటి మరి విశేషాలా? ఏముందిరా నువ్వే చెప్పాలి. నువ్వు టోబ్బా. అసలు నీ ముందు ఎవరైనా సరిపోతాడా? అవన్నీ నాకు తెలుసురా, నువ్వు చెప్పలేటి నాకు. హీరో అసలా బా మనతో కలిపి ఒక సినిమా చేద్దాం బా. హీరెవరు? నువ్వే. మనం పర్లేదంటావా? అసలు ప్రకాశాన్ని ఒకడు ఉంటాడు తెలుసా నీకు? ఆడిగన్నా చూపు నువ్వు. ఈ బాబోయ్ ఆ. బాగుంది అయితే. సరే మరే ఇంకో రౌండ్ వేద్దామా? ఓ నేను వేసుకో బాగా. బాగా ఎక్కువైపోయేదట్టు ఉన్నదిరా. రే నాతో వచ్చి ఎక్కువైపోయింది అంటవా? అదే లేదు 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 తక్కువ అయింది. నా స్టామినా తెలుసా నీకు? తెలుసు బా. మరి ఎలా మాట్లాడుతుట్రా? ఏదో ఫ్లోలో వచ్చింది బా. ఫ్లోలో అలా అసలు నీ స్టామినా ముందు ఎవడైనా పని చేస్తాడా? మరి అది అది ఎక్కువైపోయింది అంటే ఏంటి? లేదు 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 ఎక్కువ ఏంటి మరి? బాబు కుళ్ళు కనపడతలేదు ఇట్రా. దాన్నే ఎక్కువ అవడం అంటారు. సర్లే ఇంకా జాయిగా లెగిసి వెళ్దాం. ఇంకా జమ్మని తిరిగేస్తుంది మొత్తం, ఏం కనపడతలేదు నాకు. దా పట్టుకో. లేచిపోదామా? లేక ఏయ్ స్టైలే స్టైలే. దా పట్టుకో. నా చేయ పట్టుకోను. జాయిగా లేగు జాయిగా. నేను పట్టుకుంటాను, నేను పట్టుకుంటా. నేను పట్టుకున్నాను బా. నేను దా దా. స్టడీ స్టడీగా ఉండు. పడిపోతున్నావు ఏంటి బా? రే మన స్టామినా తెలిసింది కదా నీకు? తెలుసు. మాట్లాడితే పడిపోతుంది మళ్ళీ స్టామినా అంటున్నావు నువ్వు. స్టడీ స్టడీ స్టడీ. చాలా ఇంకా ఎక్కువైపోయింది. వెళ్ళిపోదాం. జాగ్రత్త జాగ్రత్తగా. ఇదేంటి మైకిల్ బాబు లాగా ఉన్నాడు? మైకిల్ బాబు మైకిల్ బాబు అలా తాగేస్తున్నా, నీ ఆరోగ్యం పాడైపోద్దిరా. నేను రా ఇంటికి తీసుకెళ్ళి. ఎవడరా నువ్వా? అసలు మాకన్నా అర్ర నువ్వు చెప్తే మాకు కానీ. రోజీ చెప్పు మియా చెప్పు. సరే అలాగెళ్ళి విలేజ్ చూసొద్దా ఎలా ఉందో? సరే అయితే పదా. చిచ్చి ఏంటిది? అది పేడ పేడ. చిచ్చి అందుకే దట్టి విలేజ్కి నేను రానని చెప్పాను. చిరాకు అసలు నాకు. అవునులే అవును. నువ్వు ఇప్పటిదాకా యూఎస్లో ఉండి వచ్చా కదా, ఇవన్నీ కొత్త కొత్తగా కనిపిస్తూ ఉంటాయి. అవును మరి మా డబ్బు ఉన్న వాళ్ళకి ఇవన్నీ కొత్తగానే కనిపిస్తాయి మరి. అవును మరి. సరే అయితే మైకిల్ దగ్గరికి వెళ్దా. సరే. మైకిల్ ఇంకా లేవలేదా? ఎవరు? మైకిల్ నేను రా, రోజీని. రా ఏమోరా కనిపెట్టలేకపోతున్నాం. తాగింది ఎక్కువైపోయిందిరా మీ ఇద్దరికి. రాత్రి తాగింది ఇంకా దిగలేదా? అవునులే అవును, అది తెలుస్తా ఉందిలే. తాగేదా లేదో తెలుస్తా ఉందిలే. ఎవరండి మీరు? నేను రా మియా, నీ అమెరికా నుంచి వచ్చాను, మీ చిన్ననాటి స్నేహితురాల్ని. నువ్వా? ఆ రోజుల్లో సార్ ముందు ఇరికిచ్చింది కదా మనల్ని. అవును రో.
మియా ఎలా ఉన్నా బాగానే ఉందండి జోసఫ్. యూఎస్ఏళ్ళకి బాగానే తయారయ్యో అయితే. ఎండిపోండి ఎలా ఉన్నది. చెప్పు మియా, సరే మైకిల్ పదండి బార్కి వెళ్దాం, పార్టీ చేసుకుందాం. బా- బా అమ్మా ధర్మం చేయండి అమ్మా. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఏం కావాలా నీకు? ఏ చిచ్చి అవతలపో, అమ్మా అలాగంట రేటమ్మా. చిచ్చి అవతలపో. అయ్యా ఏ అలాగంట రేటమ్మా అమ్మగారు. అవతల పో. అయ్యా అంత మాట అన్నారేటయ్యా. ఏ స్నానం చేసి ఎన్ని రోజులు అయింది? ఫార్మ్ అయిందయ్యా. ఇక్కడికి వస్తే పంపు కొంపోతుంది ఎంటు కొట్టుకోండి అయ్యా. బా అర్జెంట్గా గంట అయింది అక్కడ నుంచి. పంపు నా దగ్గర కాదు నీ దగ్గర. నా దగ్గర అయ్యా. సరేనయ్యా. అర్జెంట్ వెళ్ళిపో ఇక్కడి నుంచి, అయ్యా వెళ్ళిపో. ధర్మం చేయండి అయ్యా. అయ్యా ఏ చిచ్చి పో, ఎలా అమ్మా ఎలా పాప. మీద అయ్యా. మీద కొత్తనటి వేర్రా అయ్యా. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. మీరు అలా వెళ్ళిపోండి, మీరు అలా ముందు పేర సార్ వస్తున్నాను సార్. కొల్లు కనబడుతున్నాయా? ఎస్ సార్. కనబడుతున్నాయా? మేము వచ్చేవి ఎంతసేపు అయింది తెలుసు. తెలీదా? ఎస్ సార్. తెలియకుండా ఏం చేస్తున్నారో నువ్వు? మీ మేనేజర్ని పిలువు సార్. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. మేనేజర్ని కాగాని వెళ్ళి సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. మరి తెలుస్తారంటే రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా? సారీ సార్. గేదెల్లో నలుగురు ఉన్నాం ఇక్కడ, కనపడలేదు నీకు? ఎస్ సార్. కనబడిందా? ఎస్ సార్. సరే, ఏం కావాలి సార్ మీకు? మీకు ఏం కావాలి? బేదరో, ఎస్ సార్. బీరు, ఎస్ సార్. ఏంటి మ్యాజినస్ ఫుల్. ఎస్ సార్. జై బాలయ్య. జై బాలయ్య. వెళ్ళి తెచ్చే 10 నిమిషాలు. ఎస్ సార్. సార్ ఇదిగోండి సార్. కొత్తది అనుకున్నారా? మేము ఎలా కనబడుతున్నా నీకు ఇంటికి? రిచ్ కిడ్స్ ఇక్కడ తీయేసిన తెయ్యకు. బా ఈ ప్రవర్తన ఏం నచ్చలేదు బా నాకు. అదే చూస్తున్నాను, వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను. అర్జెంట్గా మేనేజర్ని కాగే కాకేద్దాం. ఓ చాలే కానీ బాబు బేరార్ 4 లెగ్ పీసులు ఏంటి? సరే మందు తాగాక దమ్ము కొట్టాలరా. ఒక సిగరెట్ ప్యాకెట్ కూడా తెప్పించండి. సిగరెట్ ప్యాకెట్ అంట. ఎస్ సార్. దాచలేదు మళ్ళీ ఎస్ సార్. ఏ కంపెనీ కావాలి సార్? ఎన్ని కంపెనీలు ఉన్నాయి నీ దగ్గర? తెలీదు సార్. తెలీదా? కొనుక్కుంటూ రావాలి సార్ మేము. ఆ? కొనుక్కుంటూ రావాలి సార్. బాబు నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నారో దీంట్లోనా? సంవత్సరం అయింది. సంవత్సరం అయింది. సర్లే కానీ ఏది ఉంటుంది రూపాయి 2 రూపాయలు కాదు, కొద్దిగా ఎక్కువ మినిమం 1,00,000 అఫీషియల్గా ఉండాలి. మినిమం 1,00,000. కోటి వద్దా సార్? ఒక సిగరెట్ వచ్చి 1,00,000 ఉంటే చాలు. వెళ్ళి స్పీడ్గా తెచ్చేయి. ఎస్ సార్. వేస్తారండి మనం. తీసుకో. ఏమి నాకు వద్దు, నాకు అలవాటు లేదు కదా. ఇది జస్ట్ చిన్నది, స్మాల్. నేను ఏమవుతుంది, ఒక ఎప్పుడు- 90 నేను అంతే. తాగు. నేను ఎప్పుడు తాగలేదు కదా. ఒకసారి తాగితే అలవాటు అవుతుంది. ఇంకా అవునా? మాత్రం అరే. చాలా బాగుంటది. తాగితే తాగిన తాగేమనుకుంటున్నావా? మేమే పోస్ట్ టైమే తాగుతున్నాం. నిజమేనారా? తాగితే ఆ. తాగితే ఇక్కడ ఉండవు, వేరే లోకంలోకి వెళ్తావు. అవునా? ఇలా వెళ్ళి తేలిపోతావు గాల్లో. మీరు ఇంత అలా చెప్తున్నారు ఇప్పుడు తాగేస్తాను. తాగే. కొట్లు మూసుకొని తాగే. మనం కలిసి ఆల్వలైంది. చేస్. ఏరా మైకిల్, మ్యారేజ్ చేసుకోవా? మ్యారేజ్లు కానీ మనకెంత సింగిల్ అసలు ఎలా ఉందని చూసావా? సింగిల్ లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. పెళ్లి చేసుకున్నాం ఇంకో బోల్ డబ్బులు అలాగే బోల్ కొట్టి పెట్టాలి.
ఎందుకు చెప్పు మనకి చెప్పరా, మీరు పెళ్లి చేసుకుంటే అమెరికాలో మంచి అమ్మాయి ఉంది అందుకని. బాబోయ్ వద్దు బాబోయ్, వద్దు బాబోయ్, అమెరికా అమ్మాయి మీ అమెరికా అమ్మాయిలు మాకు వద్దు బాబోయ్. మనకు వద్దమ్మా. ఇండియన్ అమ్మాయిలతోనే సావలా పోతున్నాం మేము, మళ్ళీ అమెరికా నుంచి. అది మ్యాటర్. ఇలా అంటదేంటి బా? ఏంటో మరి ఏం అర్థమవుతలేదు. ఇది చేసుకోండి రా, అమెరికా వద్దురు కానీ. అయ్యో వద్దు బా. అమెరికా రావాలని సోప్ కూడా మాకు లేదు. లేదు మేము ఎక్కడే ఏ చాలు మాకేది కౌరంగ సేలు అది ఇందన్న తీరుతాం ఇంకా. అదే సరే రా, మీ ఇష్టం రా. కానీ మీకు ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తే మట్టుగా నాకు కాల్ చేయండి, సరేనా? ఏమన్నా అమ్మాయిని చూస్తానని ఒప్పుకున్నావు అవును రా, అవును, మీరు తమ్ముళ్ళు కదా అందుకని. ఏమోరా బాబు, మనకి ఎప్పుడు పెళ్లి చేద్దాం చూస్తుంది. అందరు ఇలా తయారయ్యారా బాబు. మనల్ని ఎంజాయ్ చేయనిస్తలేదు ఇలా. సర్లే రండి ఇంకా ఇంటికి వెళ్దాం. సరే పదండి, ఇంటికి వెళ్దాం. ఓకే జాగ్రత్తగా వెళ్ళనే. ఇంటికే వస్తున్నాం అనుకుంటున్నాను నేను. ఏంటమ్మా అలా ఊరుతున్నారు? చేస్తున్నాడు. పడుకోలేదమ్మా. రే వేరయ్యా, మీ నాన్నగారు చూస్తున్నారే బాబు. వేరయ్యా ఏమైందిరా అమ్మాయి గారు ఏంటి అలా ఊగుతావు? అది మీ మీకు చెప్తాను ఏమనుకో కదా అయ్యారు. చెప్పు ఏంటి? రోజు అమ్మాయి గారు మీరు పడుకునేసరికి రోజు తాగేసి వచ్చేస్తున్నారు అయ్యారు. మీరు హార్ట్ పేషెంట్ అని చెప్పలేదు. అవునా? వాటర్ తీసుకోండి అయ్యారు. ఇలాగైతే ఇలా చెప్పాలి కదరా నువ్వు. మీరు చెప్తే ఎక్కడ చచ్చిపోతానని చెప్పలేదు అయ్యా. సరేరా, ఏదైనా కానీ అలాగే అమ్మాయిని వదిలేస్తే బాగోదురా. చెప్పు నాకు. సరే అయ్యా. ఏదోటి ఆలోచించాలి అమ్మాయి కోసం. ఇలా పాడైపోతుంది. యుఎస్ వెళ్ళి ఏదో చదువుకుంటుందంటే ఇలా తాగడం ఏంట్రా వేరయ్యా? నాకేం తెలుసు అయ్యా. ఏదోటి ఆలోచించాలిరా. సరేలే, నువ్వు వెళ్ళి పడుకో. సరే అయ్యా. ఇంకేముందిలే. హలో సార్ నమస్తే. హలో హలో సార్ నమస్తే. చెప్పండి. మాట్లాడే సాంబయ్య గారేనండి? అవునమ్మా. అది నేను జస్వంత్ మాట్లాడుతున్నానండి. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ నుంచి ఫోన్ చేస్తున్నానండి. అయితే మీతో కొంచెం బిజినెస్ గురించి మార్నింగ్ మాట్లాడాలండి. అపాయింట్మెంట్ కావాలి. అలాగేనమ్మా, ఈరోజు షెడ్యూల్ ఖాళీ లేదు. రేపు మార్నింగ్ 9 గంటలకి ఆ టైంకి రామ్మా. సరే సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. సరే సరే. నేను జస్వంత్ వచ్చానండి. నిన్న రాత్రి అయ్యగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. అయ్యారు మీకోసం ఎవరు వచ్చారు అయ్యారు? జస్వంత్ అంట. రమ్మను, లోపలికి రమ్మను. రమ్మంటున్నారండి. నాకు ఎత్తగా డబ్బుల్లో విడిదారు, మరి వీడికి ఏమెత్తాడు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, కూర్చోండి. ఏం పని మీద వచ్చారు ఇంతకి? ఈ ఊరు మొత్తానికి మీరే మంచి వాళ్ళని తెలుసుకున్నాను సార్. ధనవంతులని అందరికన్నా మంచి వాళ్ళని తెలుసుకున్నాను సార్. అంటే నాకు గేలం వేస్తున్నట్టు తెలుసుకోవాలన్నమాట మీరు అందరూ కూడా. ఊరికి మెంబర్ 1 పిసిని కొట్ట అంటే అతను సాంబయ్య. అయినా తెలిసినయా లేరా, ఏం చెప్తావు కానీ చెప్పమ్మా. అది ఇక్కడ ఏరియాలో నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి సార్. దాంట్లో మీరు పెడితే దానికి డబ్బులు వస్తుంది సార్ మీకు. అదే రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సార్ అందులో నేను అమౌంట్ పెడితే పార్ట్నర్షిప్ చేస్తే డబ్బులు వస్తుంది అంట. నేను 10% తీసుకుని 90% మీకే ఇచ్చేస్తాను సార్. ఓకే, ఎంత అవుతుంది మరి దీనికి? 1000 కోట్లు అవుతుంది సార్. 1000 కోట్ల? నా ఆస్తి మొత్తం కలిపినా కానీ అంత ఉండదు కదండి. ఏమవ్వదు సార్, మీరు పెడితే మళ్ళీ డబ్బులు వస్తుంది సార్. దానికి డబ్బులు వస్తుందా? ఎస్ సార్. నమ్మకం పెట్టచ్చా? ఎస్ సార్. ఈ డబ్బులు చెక్కేసి కోటయే చెక్కేస్తాడు వీడి పని అప్పుడు ఉంటుంది. సరేలేండి, అది యొక్క విషయం ఎవరికి చెప్పకండి అయితే. సరే సార్. సరేనా? నా దగ్గర ఉన్న ఆస్తి కూడా సరిపోదు కానీ మా ఇల్లు ఇవన్నీ కూడా అమ్మేసి, పొలం అది ఇవన్నీ కూడా అమ్మేసి మీకు ఇస్తాను. అది స్టార్ట్ చేద్దాం. మరి ఎప్పుడు నుంచి స్టార్ట్ చేద్దాం? రేపు పొద్దున్న 9 కల్లా వస్తాను సార్. రేపు మార్నింగ్ వస్తారా? రేపు మార్నింగ్ ఒకసారి 9కి వచ్చి కలిస్తే మనం దానికోసం మాట్లాడదాం, బిజినెస్ కోసం. సరేనా? ఇక్కడ సంతకం చేయాలి. ఈ బిజినెస్ చేయాలంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నారు? 1000 కోట్లు కదా? 1000 కోట్లు సార్. ఓకే, నేను ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ సంతకం పెట్టాలి సార్. సంతకం పెట్టాలి? ఎస్ సార్. ఓకే, అంటే ఇక్కడ సంతకం పెడితే నాకున్న ఆస్తి అంతా పోతుంది అనమాట. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. రూపాయి ఎత్త కరిగిపోతాడు, 1000 కోట్లు ఎత్తాడంటే నమ్మాలి. సరే సరే, నేను మిమ్మల్ని చాలా నమ్మాను. మరి
ఎస్ మీరు నన్ను మోసం చేయకూడదు. చేయండి సార్. డబుల్ వచ్చేస్తుంది కదా. డబ్బులు వస్తుంది సార్. మీకు కావాలని ట్రిపుల్ తెప్పిస్తాను సార్. ఓకే ఓకే ఓకే, నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. ఈ రోజు నుంచి నువ్వు నా పార్ట్నర్, సరేనా? ఎస్ సార్. ఓకే సార్ అనుకో, మన ఇద్దరం పార్ట్నర్స్ ఇంకా. ఒరే అన్నా పర్లేదు. ఓకే ఓకే, జాగ్రత్తగా వెళ్ళి రేపు మార్నింగ్ వచ్చే వర్క్ స్టార్ట్ చేద్దాం, సరేనా? బై అండి. ఛానల్ ఈ సాత్విక్ వెళ్ళి 3 రోజులు అవుతుంది, ఇంకా రాలేదేంట్రా? ఇలాగ మనకు చూస్తే మన పరిస్థితి ఏం బాగోలేదు. మనకున్న ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా మనం తాకట్టు పెట్టేసి ఆడి దగ్గర పెట్టేసాం. బిజినెస్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఫోన్ ఏమో కలవట్లేదు. ఏముందయ్యా బెచ్చమెత్తుకుంటామే. ఇట్రా అంటున్నావు? ఏం లేదయ్యా. సర్లే ఒకసారి ఫోన్ చేసి చూద్దాం మరలా. వేరయ్యా ఫోన్ కలవట్లేదేంట్రా? మాసిపోయారని అర్థమైపోతుందయ్యా. హాయమ్మా. నాకు అర్జెంటుగా బార్కి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఎక్కడ ఉన్నాయి? నిన్న ఎవడో బిజినెస్ అది ఇది అని చెప్పి మొత్తం రాయించుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు డాడీ అంత పిచ్చి పని చేశారు? అంటే ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్నారు, 3 వస్తుందని డబ్బులు పెట్టామమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం డాడీ? ఏం చేద్దామని నేను కూడా ఆలోచిస్తున్నాను. అదే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కాల్ చేద్దాం. ఎవరైనా మన స్నేహితులు కానీ ఎవరైనా ఫోన్ చేస్తారు, ఫోన్ చేస్తే వాళ్ళు ఏమైనా సాయం చేస్తారేమో. నీకు తెలిసిన వారు నీకు చెయ్యి, సరే, నాకు తెలిసిన వారు నేను చేస్తాను. నా ఫ్రెండ్ రోజు ఎందుకు తనకు ఫోన్ చేస్తాను. నా కొరకు ప్రయాణమైన ఇస్తాను. ఒకసారి ఫోన్ చేయి. హాయ్ రోజీ. హాయ్ మియా. హౌ ఆర్ యూ? యా ఐమ్ ఫైన్. రోజు ఒక చిన్న హెల్ప్ చేయాలి, నాకు చేస్తావా? చెప్పు చెప్పు. మా నాన్నగారు ఏదో సంతకం పెట్టి మా ఆస్తి అంతా మొత్తం పోగొట్టారు. ఇప్పుడు మాకు ఉంటాకి ఇల్లు కూడా లేదు. అవునా, అలా జరిగిందా? కొంచెం ఒక 2 లక్షలు 3 లక్షలు ఉంటే అప్పిస్తావా? 2 లక్షలే? మా పరిస్థితి నీకు తెలుసు కదే, మా ఇంట్లో ఒప్పుకోరని కూడా నీకు తెలుసు కదా, అయినా ఎలా అడుగుతున్నా? కనీసం డబ్బులు లేకపోయినా ఒక నైట్ అన్న మీ ఇంటి దగ్గర ఉంటాం. లేదే, మా ఇంట్లో అసలు ఒప్పుకోరే. అది కాదు రోజు, ఒకసారి ఆలోచించి రోజు, నీ బెస్ట్ ఫ్రెండ్ అని కదా రోజు నేను. లేదే, మా ఇంట్లో అసలు ఒప్పుకోరే. ప్లీజ్ రోజీ. హలో రోజీ, హలో ప్లీజ్. మియా. హలో హలో, సిగ్నల్ కట్ అయిపోయింది. మా గుడిసెలో ఉంది కానీ రెండయ్య గారు. చిచ్చి, మీరంటే లేబర్ వారి ఇంటికి మేము రాము. సరేనమ్మా, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేస్తాను. హలో హలో. హలో, నేను ప్రకాష్ మాట్లాడు. చెప్పరా. అది ఏం లేదు, కొంచెం అమౌంట్ కావాలరా. ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదు, మరలా ఇచ్చేస్తాను. అమౌంటా? ఎంత? ఎంత కాదురా, ఒక 10,000 ఉంటే ఇస్తావా? 10,000 అంటే ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదురా. అంటే నేను ఒకరిని నమ్మి అమౌంట్, రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే నేను అమౌంట్ పెట్టాను మొత్తం అంతా కూడా. వాడేమన్నా నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదు ప్రజెంట్ అయితే. దానికోసం నువ్వేమైనా హెల్ప్ చేస్తే మరలా నేను, అంటే ఇంట్లో భోజనం పెట్టడానికి కూడా నా పరిస్థితి ఏం బాగోలేదురా. కొంచెం అర్థం చేసుకొని నాకు ఒక 10,000 ఇస్తే నేను మరలా నీకు ఒక 4 రోజులు ఇచ్చేస్తాను రా. నీ పరిస్థితి అర్థమైంది. సరేలే, ఒక గంటలో ఫోన్ చేస్తాను. సరే సరేరా. 10,000 కాకపోయినా ఒక 5,000 అయినా కానీ ఇదిలా చూ. ఓకే ఓకే, నేను చూస్తాను. ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదురా. అలాగే అలాగే అలాగే. సరే సరే. మామి గారి కన్నా ఫోన్ చేద్దాం. ఈడు ఎలాగా ఫోన్ చేయలేదు కదంటే డబ్బులు లేవేమో బహుశా. హలో హలో మామయ్య గారు, నమస్తే అండి. చెప్పండి అల్లుడి గారు. ఎలా ఉన్నారండి? మేము బాగానే ఉన్నామేనా అల్లుడి గారు, మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? బాగానే ఉన్నా. అదే ఏం లేదండి, ఇంట్లో పరిస్థితి కొంచెం బాగోలేదండి. అంటే నేను ఒక బిజినెస్లో మోసపోయానండి. కొంచెం మీరే నాకు ఏదోలాగా హెల్ప్ చేయాలని, అంటే భోజనం చేయడానికి కూడా కొద్ది పరిస్థితి ఏం బాగోలేదు. మీరు ఒక 10,000 అయినా సహాయం చేస్తే నేను మరలా ఒక 4 రోజులు ఇచ్చేస్తాను బాబు గారు, మామయ్య గారు. అలాగేండి అల్లుడి గారు, నేను అంతే డబ్బులు సాయం చేయాలని, కానీ మీకు ఎంత రైస్ కావాలంటే అంత పెడతాను ఇంటికి వచ్చింది సాయంత్రం. అలాగని కాదండి, ఒకసారి నాకు ఒక 10,000 ఇస్తే నేను మరలా మీకు ఒక నెలలో ఇచ్చేస్తానండి. సరే అయితే నేను ఒక గంటలో ఫోన్ చేస్తాను నీకు. సరే సరే అండి, ఖచ్చితంగా చేయండి. నా మీద నమ్మకం లేదా నీకు? అదేదండి, అందుకే మీకోసం మీకు చేశానండి. ఇంట్లో అంటే అమ్మాయికి భోజనం పెట్టలేని పరిస్థితి అండి, కొంచెం అర్థం చేసుకోండి మా అదే అల్లుడి గారు, మీ పరిస్థితి నాకు అర్థమైంది. ఒక గంటలో ఫోన్ చేస్తాను నేను. సరేనండి సరేనండి సరేనండి. ఏం డాడీ ఎంత పని చేశారు? నాకు చాలా ఆకలిగా ఉంది. నేను పొద్దున్నే లేచి బారుకి వెళ్ళి బీర్ అయిపోతాను, కానీ నాకు మనశ్శాంతి ఉండదు. మీరు ఎలా చేశారేంటి అసలే?
సరే, నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయిని, తనకు కూడా కాల్ చేస్తాను ఒకసారి. మనకు డబ్బు ఉందని మనం ఇలా విర్రవీగుతున్నాం కాబట్టి మన పరిస్థితి ఇలాగ ఉందమ్మా. నువ్వు యూఎస్ వెళ్ళి ఏదో చేసుకుంటావని, ఏదో మంచిగా చదువుకొని మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యి మంచి పేరు తెస్తావని నేను పంపిస్తాను, నువ్వేమో ఇలా తాగి ఇలాగా చేస్తున్నావు కాబట్టి దేవుడు మనకి ఇలాంటి ఇదంతా పరీక్ష యూత్ పెట్టాడు వాళ్ళ destiny. కల్చర్ డాడీ, ఫ్యాషన్. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఉంటున్నారు, మీకు తెలియదేమో అసలే. ప్రతి ఒక్కరూ ఉండడం వేరమ్మా. ఎందుకంటే మనకు డబ్బు ఉందా కదా అని మనం ఎలా పడితే అలా ఉండడం కరెక్ట్ కాదు. సరే కానీ ఏదైనా కానీ నేను ఏదో చేస్తానమ్మా. మోసపోతామని ఎవరికీ తెలియదు కదా. సరే, మనకు తెలిసిన వాళ్ళకి చేద్దాం, పోయేదేముంది. మన మామయ్య వాళ్ళు ఉన్నారు, మన అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా. లేదంటే మీ ఫ్రెండ్స్కి నువ్వు కూడా ట్రై చేయి, నేను ట్రై చేస్తాను, ఏదోలాగా అవుతుంది. సరేనా? నువ్వేం బాధపడకు. ఇక జరిగిన దానికోసం మనం ఆలోచించే కన్నా జరగవలసింది మనం చూడాలి. 3 రోజులు కూడా 2 రోజులు కూడా బయట కూర్చొని చాలా మందికి ఫోన్ చేసి అలా ఎంతగానో కష్టపడ్డారు, కానీ మనుషుల వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. మరుసటి రోజు డాడీ చాలా ఆకలిగా ఉంది డాడీ, నాకు కడుపులో నొప్పి కూడా వచ్చేస్తుంది. మరి నేను ఏదో చేస్తానమ్మా, ఎవరో ఒకరిని అడుగుతానమ్మా. నేను అడుక్కోనన్నా కానీ నేను పోషిస్తానమ్మా, నువ్వేం బాధపడకు. బాబు తీసుకోమ్మా, మేము ఒకటి సరిపోద్దమ్మా, మనిషికి ఒకటే. 3 రోజులైనా 6 రోజులైనా ఒకటేనమ్మా, ఓకేనా? తీసుకో, ఇంకా వస్తే తర్వాత మళ్ళీ మేము తెస్తాము. మేము ప్రతి నెల కూడా మేము ఇలాగా ఆహారము ఇస్తాం కాబట్టి, ఓకేనా? జాగ్రత్తగా తినండి. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం పాస్టర్. ఏంటి ఇక్కడికి వచ్చారేంటి? మా గురువుగారు ఆస్తి పోగొట్టేసుకున్నారు. ఇప్పుడు అన్నం కూడా లేదు సార్. అయ్యయ్యో, నేను ఈరోజు మంగళవారం కదా, భోజనాలు పంచుదామని వచ్చాను. సరే, మీ అయ్యగారి ఇంటికి తీసుకెళ్ళమ్మా, ఒకసారి నేను మాట్లాడతాను. అయ్యగారు ఇరుగోండి పాస్టర్ గారు. వందనాలండి బ్రదర్ గారు. వందనాలండి. చెప్పండి. ఎవరో వేరయ్యా? పాస్టర్ గారు అయ్యారు. అవునా? మేమే మొత్తం ఆస్తి గట్ట పోగొట్టుకుంటే ఈ పాస్టర్లు ఒకటి కానుకలు కట్టని ఒక వస్తూ ఉంటారు. డాడీ వెళ్ళిపోమ్మని అర్జెంటుగా. నువ్వు ఉండమ్మా, ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ఇంకా నీకు అహం తగ్గలేదా? వీళ్ళకి తెల్లబట్టలు వేసుకుని వీళ్ళకి పనేముంది డాడీ, బైబిల్ చేత పట్టుకుని కానుకలు అంటారు. యూఎస్ నుంచి అడుక్కొని పొజిషన్కి వచ్చేసాం మనం, అయినా కానీ నీకు వద్దు డాడీ, పాస్టర్ గారు హెల్ప్ ఏం తీసుకోవద్దు, నాకు నమ్మకం లేదు దేవుళ్ళ మీద కట్ట నమ్మకం లేదమ్మా. లేదు, మా దేవుడు చాలా నమ్మదగిన దేవుడు. ఎందుకంటే మరి మీ పాలేరు చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మీ ఇద్దరి గురించి కూడా చెప్పారు. నేను ఈరోజు మంగళవారం అని ఆహారము ఇవ్వడానికి అని వచ్చాను. ఏదేమైనప్పటికీ కూడా మా యొక్క దేవుడు నమ్ముకుంటే మీకు చాలా మంచి ఆశీర్వాదం ఉంటుందమ్మా. ఎందుకంటే ఇంతవరకు కూడా మీకు ఉన్న ఆస్తుపాస్తులను చూసి మీరు ఎంతగానో అహంకారంతో విరవేయచ్చు. అయినప్పటికీ కూడా మీ అమ్మాయి గారి ఇప్పటికీ కూడా మరి చాలా అహంకారంతో మాట్లాడుతుంది కాబట్టి ఏమి కాదు. మరి మా దేవుడు మరి చక్కగా మీ యొక్క గృహంలో మరి ఏదైతే మీరు పోగొట్టుకున్నారో మరి తిరిగి నా దేవుడు మీకు తిరిగి చేస్తాడు. కనుక ఈరోజు ఈ పూటకు మీరు యొక్క ఆహారం తీసుకొని తీసుకోండి అమ్మా. మాకు వద్దండి. తీసుకోండి, పర్వాలేదు. తీసుకోమ్మా, పర్లేదు. వద్దు డాడీ, నువ్వు తిని ఆకలిగా ఉంటే నాకు ఆకలిగా లేదు. అయ్యగారు ఆవిడ అలాగే మాట్లాడుతుంది, నేను తీసుకొస్తానండి. ఒకసారి మా సన్నిధికి తీసుకురండి, ప్రార్థన చేపిద్దాం. సరేనమ్మా, వందనాలు. ఆకలి వేసినా కానీ అహం చనిపోలేదు నీకు. అసలు ఆ పాస్టర్ గారిని నేను లోపలికే రానేవద్దని చెప్పమేంటి? మనం ఒక 10 మందికి పడేసేవాళ్ళం. అలాగా మీకు అసలు బుద్ధి లేదా? మీకు అసలు తీసుకొద్దని చెప్తే మనం ఒకప్పుడు పడేసేవాళ్ళం అమ్మ. ఇప్పుడు మన పరిస్థితి ఏం బాగోలేదు కదా. మన పరిస్థితి బాగాలేకపోయినా పాస్టర్ గారి దగ్గర అసలు తీసుకోకూడదు. మన పరిస్థితిని బట్టి మనం నడుచుకొని వెళ్ళిపోవాలి. మనం నమ్ముకున్న మన మామయ్య గారు సహాయం చేశారా, లేదంటే మన స్నేహితులు సహాయం చేశారా, లేదంటే నీకు సంబంధించిన వారు సహాయం చేశారా? మనకు డబ్బు ఉందని మనం వేగడం కావదు. మనకున్న పరిస్థితులు బట్టి మనం ముందుకు వెళ్ళిపోవాలి. సరే డాడీ. బావా, వెనకాల నొప్పి వస్తుందిరా. ఎక్కడ బావా? ఏమోరా, రాత్రి ఎక్కువ అయిపోయింది కదా, నొప్పి అనుకుంటా. కాదురా, చాలా చాలా నొప్పి వస్తుందిరా. ఎక్కడ? భరించలేకపోతున్నాను రా బావా. వెనకాలరా. ఇక్కడ
ఎక్కడికి పోతుంది బాబా? ఎక్కడైనా అవునరా. పద హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్ గారు, చెప్పండి అమ్మా. మా బావకే ఇక్కడ నొప్పి వస్తుందండి. ఏమైందండి? ఏమో తెలియదు డాక్టర్ గారు. పడుకున్నాడు, నిద్రలో నొప్పి వస్తున్నాడు. చాలా దారుణంగా వస్తుందండి. ఏడ్చేస్తున్నాడు, లేస్తున్నాడు. ఇలా కూర్చో. కళ్ళు తెరవండి. నాలుగు బయట పెట్టమ్మా. కాంపౌండర్ ఇతన్ని తీసుకువెళ్ళి స్కానింగ్ తీయించండి. అంటారు ఇవి అంటారు. నేను చెప్పింది ఒకసారి వినండి. అబ్బాయికి రివర్స్ అన్ని పోయినాయండి. ఏ లివర్లు పోయినాయి అంటరా? లివర్లు పోయినాయి అంట. ఊరే, నేను సరిగ్గా అన్నం కూడా తిన్నా కదరా, నాకెలా పోయినారు లివర్లో? తాగుతారు కదా, తాగడం ఎక్కువైపోయి. అరే నేను తాగను కదరా. అవునులే, అదే చూస్తుంటే తెలుస్తుందండి. డాక్టర్ గారు సొల్యూషన్ ఏంటి మరి? 5 లక్షలు పే చేయండి, చూద్దాం. బాబోయ్, నేను డబ్బు కట్టేసి వస్తాను. కౌంటర్ ఎక్కడండి? అక్కడే. కాంపౌండర్ పే చేస్తారమ్మా? ఎంత పే చేశారండి? మా బావ డబ్బులు తెస్తానని ఇంకా రాలేదేంటి? ఫోన్ హలో 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 బావ ఎక్కడున్నావురా? హలో 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 బాగా డబ్బులు తెస్తా అన్నావు కదరా? హలో 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 హలో. ఏం చేయాలి? అండి మీ ఫ్రెండ్ ఫీజు పే చేయలేదండి. ఇప్పుడు మీ కండిషన్ ఏంటి? మీకు ట్రీట్మెంట్ చేయమంటారా వద్దంటారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పే చేయండి. అది తెలిసిన వాళ్ళు ఎవరు లేరు డాక్టర్. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. మీరే ఏదోలాగా నన్ను బతికించాలి. ఎలా బతికించమండి? 5 లక్షలు పే చేయండి. ప్లీజ్ డాక్టర్ గారు, నా దగ్గర రూపాయి కూడా లేదు. ఎలా చేయమండి ట్రీట్మెంట్? మేము డాక్టర్స్. ప్లీజ్ డాక్టర్. ఎలా చేయమండి? డాక్టర్ చెప్పండి. మీ డబ్బులు నేను ఏదోలా పే చేస్తాను. నాకు కొద్దిగా ఆపరేషన్ చేసి నన్ను బతికించండి ప్లీజ్. మీరు ఆపరేషన్ చేసినా బతకరండి. పర్లేదు డాక్టర్, ఎవరో ఒకటి డోనర్ ఉంటారు కదా, ప్లీజ్ ఎవరో ఒకటి కిడ్నీ చూసి నాకు వేసేయండి పాపం. ప్లీజ్ డాక్టర్. లేమండి. నాకు బతకాలను డాక్టర్. తాగుతాగండి. లేదు డాక్టర్, దొల్లితాక నేను ఇంకా ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది. నన్ను బతికించండి డాక్టర్. ఎలా బ్రతికించమమ్మా? నీ దగ్గర డబ్బులు లేనిది, నీ దగ్గర ఎవరో లేనిది ఎలా బ్రతికించం మేము? ఒక 2 డేస్లో నేను డబ్బులు పెట్టుకుని వస్తాను డాక్టర్. నీ దగ్గర అలా లేనిది నువ్వు 2 డేస్లో అలా పే చేసేస్తావు? నేను ఏదోలా చేస్తాను డాక్టర్. అదే ఎలా పే చేస్తావు? బాయ్ బాయ్.